సామెతల గ్రంథము 13వ అధ్యాయం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవడగును, అపహాస్యకుడు గద్దింపుకు లోబడడు. నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవించినను, విశ్వాసఘాతకులు బలత్కారము చేత నశించెదరు. తన నోరు కాచుకున్నవాడు తనను కాపాడుకొనెను, ఊరుకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. సోమరి ఆశపడును గాని వాని ప్రాణము నాకేమీయో దొరకదు. శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును. నీతిమంతునికి కళ్ళ మాటలు అసహ్యము, భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. యథార్థవర్తనికి నీతియే రక్షకము. భక్తిహీనత పాపులను చెరిపివేయును. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు, దరిద్రమని చెప్పుకొనుచు బహు ధనము గలవారు కలరు. ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యం ప్రాయశ్చిత్తము చేయును. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. ఆమేన్.